తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో 10 మందికి రీచ్ అవుతుంది. మీలాగా చూసే మరో 10 మంది చూడగలుగుతారు. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే నిన్న 2వ తారీఖు 62,540 మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందండి. 24,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారంట. 3.92 కోట్ల హుండీ కానుకలు వచ్చాయంటండి. 5 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారంట. సర్వదర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పడుతుందంటండి. సర్వదర్శనానికి 8 నుండి 10 గంటల సమయం అనేది పడుతుందని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారండి. భక్తుల రద్దీ కాస్త తగ్గింది. సో 5 కంపార్ట్మెంట్లో ఉన్నారు భక్తులు. నిన్నటి వరకు 10, 8, 9 అలా ఉండేవారు. ఈరోజు భక్తుల రద్దీ కాస్త తగ్గింది. అది తిరుమల రద్దీ సర్వదర్శన సమయం. అండ్ ఈవెంట్స్లోకి వెళ్తే ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం భాష్యకారుల గుడి వద్ద యుహాల్ సాత్తుమర నిర్వహించారు. తర్వాత ఆలయంలో యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులకు ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభ ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నం, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు మొన్న ప్రారంభమయ్యాయి కదండి, అవి నిన్నటితో ముగిశాయంట. ఆ వార్త ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ఇదో వార్త అండి. అండ్ తర్వాత కింద మనం నిన్న చెప్పుకున్నాము ప్రెస్ రిలీజెస్లో ఎస్ఎస్డి మరియు ఎస్ఈడి టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికే రావాలి. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు. వార్త ఇచ్చారు చూడండి. తిరుమలలో భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు ఎస్ఈడి టికెట్స్, ఎస్ఎస్డి టోకెన్లపై కేటాయించిన సమయాన్ని పాటించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు శుక్రవారం భక్తులకు విజ్ఞప్తి చేశారు. చాలామంది భక్తులు తమ ఎస్ఎస్డి టోకెన్లను మరియు ఎస్ఈడి టోకెన్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తుంది. టీటీడీ గత కొన్ని రోజులుగా భక్తులకు టోకెన్లు లేదా టోకెన్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తోంది. కానీ ఇప్పటికీ చాలామంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకు వచ్చి ఆరుబయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా భక్తులకు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయపాలన పాటించాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భక్తుల సమాచారం కోసం ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషులతో సహా మొత్తం 5 భాషల్లో ప్రకటనలు చేస్తున్నాం. నేటి నుండి తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండ్తో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి, భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా భక్తులకు సమాచార నిమిత్తం ప్రకటనలు ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. భక్తులు క్యూ లైన్లు వెలుపల వేచి ఉండకుండా తిరుమలలో స్థానిక ఆలయాల సందర్శన లేదా తిరుమలలో ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించుకోవచ్చని ఈవో తెలిపారు. ఇదండి, అంటే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఆ టోకెన్లో టైం ఇస్తారు, ఆ టైంకి వెళ్తేనే వాళ్ళు లోపల అలౌ చేస్తారండి. అది గుర్తుపెట్టుకొని మీరు ఆ టైంకి వెళ్ళాలండి, టోకెన్లో ఇచ్చిన టైంకి. సో అది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అనవసరంగా ముందు వెళ్ళి ఇబ్బందులు పడే కంటే ఆ టైంకి వెళ్ళి హాయిగా దర్శనం చేసుకొని రావచ్చు. అదే చెప్తున్నారు వీళ్ళు. అదండి ఇక్కడ వార్త ఇచ్చారు.
సో అంతేనండి ఈరోజు తిరుమల వార్తలు విశేషాలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.